చర్చెస్ కోసం ప్రార్థన చేయటానికి, ప్రతి చర్చెస్ కోసం కూడా ప్రార్థన చేయటానికి. సో ఏంటంటే ప్రేయర్ ఈజ్ ఎ వెపన్ అనేది మేము నమ్ముతాం. ఏ పరిస్థితులు అన్నా కానీ ప్రార్థన చేస్తే కనుక దేవుడు కార్యాలు చేస్తాడు అనేవి మా జీవితాలలో చాలా ఎక్స్పీరియన్సెస్ మేము చూసాం. కాబట్టి అందుకోసమే ప్రతి శుక్రవారం కూడా మేము కలుస్తాం ఇక్కడ. ఎందుకంటే ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు అనేది మా బిలీవ్. అందుకోసమే ఈరోజు చాలామంది వచ్చారు కానీ లేకపోతే ఇంచుమించు ఒక 10-15 మెంబర్స్ వస్తారు ఇక్కడ. ఓకేనా? సో మీకు సమయం ఉన్నప్పుడల్లా రండి. ఓకేనా? ఎప్పుడైతే మనం దేవునితో మనం ఆరంభించామో దేవుడు తిరిగి మనతో మాట్లాడతారు. సో మేము నమ్మే దేవుడు సజీవుడని నమ్ముతున్నాం. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి మనం మాట్లాడితే ఆయన తప్పనిసరిగా మాట్లాడతారు. ఓకే, ఆల్రైట్. ఈరోజు కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం ప్రపంచ చరిత్రలో మనం చూసినప్పుడు చాలామందిని కూడా మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. తర్వాత అనేక మందిని చూసి మనం చాలా విషయాలు కూడా నేర్చుకోవచ్చు. సరే, ఈరోజు బహుశా మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. ఇవాన్ రాబర్ట్స్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి కోసం మనం ధ్యానం చేయటానికి, తన కోసం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. చరిత్ర క్రైస్తవ ప్రపంచంలో ముఖ్యంగా యూకేలో మరి వేల్స్ ఉజ్జీవం రావటానికి చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనది ఈ విషయం అని మనం బాగా గమనించాలి. చూడండి, ఈ వేల్స్ రివైవల్ అనేది 1904లో దీన్ని ప్రారంభించడం, లేకపోతే దీన్ని ఆ సంవత్సరంలో దీనికి పునాది వేయటం జరిగింది. ఒక సామాన్య యవనస్తుడి యొక్క, లేకపోతే ఈయన రాబర్ట్ లేకపోతే ఇవాన్స్ రాబర్ట్ ఎవరంటే కనుక ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు వాడుకుని ఎన్ని బలమైన కార్యాలు చేశాడో ఈరోజు మనం ఈయన గురించి ధ్యానం చేయడానికి మనం ప్రయత్నిద్దాం. చూడండి, సాధారణ జీవితం కానీ అసాధారణమైన భారాన్ని ఈవన్ రాబర్ట్స్ కలిగి ఉన్నాడు. అంటే దీని ఇంగ్లీష్ మనం చెప్పుకోవాలంటే కనుక ఆర్డినరీ లైఫ్ బట్ ఎక్స్ట్రా ఆర్డినరీ బర్డెన్. ఆయన లైఫ్ను మనం జాగ్రత్తగా మనం ఆలోచించుకుని మనం ముందుకి చదువుతుంటే కనుక ఈ వ్యక్తి ద్వారా దేవుడు ఎంత రివైవల్ తీసుకొచ్చాడు అనే విషయాన్ని మనం ముందుకి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 1987లో మరి చాలా ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు ఈ రాబర్ట్. అయితే వృత్తిరీత్యా ఇతను ఏం చేసేవాడు అంటే కనుక మనకు అన్నీ కూడా డీటెయిల్స్ అన్నప్పుడు ఉన్నాయి, కానీ నేను తెలుగులో చెప్తున్నాను. వృత్తిరీత్యా బొగ్గు గనుల్లో పని చేసుకునేవాడు. కానీ అట్ ద ఏజ్ ఆఫ్ 13 అతడు ప్రార్థన చేయటం ఆరంభించాడు. 13 సంవత్సరాలు ఉన్న సమయంలో అతడు ప్రభువా రివైవల్ అంటే వేల్స్లో రివైవల్ తీసుకురండి అని అతడు ప్రార్థన చేశాడు. అంటే ఆల్మోస్ట్ తను ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడంటే 11 సంవత్సరాలు అతను ప్రార్థన చేశాడు. At the age of 13 he was started praying almost 11 years. 11 సంవత్సరములు అతడు ప్రార్థన చేశాడు. ఇంతకీ అసలు రివైవల్ ఎట్లాగా మరి వేల్స్లో ఆరంభించబడింది అని మనం చూసుకుంటే కనుక ఒకరోజు అతను తన పని చేసుకుంటూనే మరి ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకుంటూ ఒక రోజు ఏం జరిగిందంటే కనుక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తనకు ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనంలో దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడేది ఏంటంటే, ఆ దర్శనం ఏం చూస్తాడంటే కనుక 1,00,000 మంది ఆత్మలు అక్కడ మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము పొందుకుని వాళ్ళు బాప్తిసం తీసుకుని దేవుడిని ఆరాధించినట్లుగా అతడు చూస్తాడు. ఎన్నో సంవత్సరంలో తెలుసా? అతడు 13వ ఏటలో ఈ యొక్క దర్శనాన్ని చూస్తాడు. ఆ సమయంలో అలా చూసినప్పుడు మరి దేవుడు అతనికి దర్శనాన్ని ఇచ్చాడు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంటే 1904 అంటే 1904 సంవత్సరంలో తనకున్న కొంతమంది స్నేహితులను తీసి ఏం చేస్తాడంటే కనుక చిన్న కూడికని పెట్టి ఆ కూడికలో అతడు 4 పాయింట్స్ కోసం ప్రార్థన చేస్తాడు. చూడండి, అక్కడ మనకి 4 పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏం చేస్తాడంటే కనుక అక్కడ మనం చూసుకుంటే కనుక మన గతంలో పాపాలను ఒప్పుకోవాలని అతడు అక్కడ వాక్యంలో చెప్తాడు. తర్వాత చెడు అలవాట్లు వదిలేయాలనేసి,
తర్వాత పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలనేసి, తర్వాత అదే కాకుండా క్రీస్తును బహిరంగంగా ఒప్పుకోవాలి. బహిరంగంగా ఒప్పుకోవటం అంటే మన పాపాలు బహిరంగంగా ఒప్పుకోవడం కాదని నాకు అర్థం, కానీ అందరికీ కూడా ఆ సువార్తను తెలియజెప్పాలి. అంటే యేసుక్రీస్తు గురించి ఇతరులకు ధైర్యంగా చెప్పడం. కేవలం ఈ 4 పాయింట్లు మాత్రమే తన యొక్క స్నేహితులతోటి పంచుకుంటాడు ఆ రోజున, ఎప్పుడు తన దర్శనం వచ్చిన తర్వాత. అయితే ఈ దర్శనం వచ్చిన తర్వాత, ఈ మాటలు తెచ్చిన తర్వాత తన ఉద్యోగంలో లేకపోతే ఆ రివైవల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చినట్టే కనుక, ఈ ప్రార్థన ఉద్యోగం కేవలం చర్చిలకి పరిమితం అవడం కాకుండా దేశ దేశాలు అయిపోయి ఆ వేల్స్లో జరిగిన అద్భుతాలు ఏంటంటే కనుక, క్రైమ్ రికార్డ్ తగ్గిపోయింది. తర్వాత మద్యపానం లేకపోతే ఆ బార్లు, పబ్లు ఇవన్నీ కూడా మూసుకుపోయి ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని ప్రారంభించారు. అయితే మనం బాగా గమనించాలి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక బొగ్గు గనులలో పనిచేసుకునే ఒక సామాన్యమైన వ్యక్తి ప్రార్థన చేయగా దేవుడు ఎంత రివైవల్ తీసుకొచ్చినప్పుడు మనము ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకన్నాడు, దేవుడు తప్పనిసరిగా వింటాడు అనే విషయాన్ని ఈ యొక్క మరి రోబోట్స్ ద్వారాగా మనం అందరం కూడా గ్రహించవలసిన వారుగా మనం ఉన్నాం. అయితే గమనించండి, ఈ యొక్క రోబోట్స్ ప్రార్థన ఫలితంగా ఒక సంవత్సరంలోనే, ఒక 1 ఇయర్లోనే ఇంచుమించు 1,00,000 మంది మరి మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకుని దేవుళ్ళు ఒక సంవత్సరంలోని 1,00,000 మంది కూడా మరి అనేక విషయాలు నేర్చుకుని వారు మారు మనసు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క చిన్న మాటను మీకు చెప్తాకి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఒక బొగ్గు గనుల్లో కార్మికుడిగా మోకాలుని ప్రార్థిస్తే దేశమే కదిలిపోయింది కదా. మరి అట్లా మనం అందరం కూడా మోకరించి ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు అనే విషయాన్ని మనం అందరూ కూడా గమనించవలసిన వారుగా ఉన్నాం. అయితే చూడండి, ఈ రోజున మనం అందరూ కూడా ఈ యొక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు తనకి ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు, లేకపోతే తనకి ఎటువంటి అంత ఏమంటారు, ఒక సంపద కలిగిన కుటుంబంలో పెరిగిన వాడు కాదు. కానీ అతను కొన్నది ఏంటంటే కనుక బర్డెన్, లేకపోతే భారం ఉన్నది. ఈ భారం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు ఆ భారాన్ని ఎంతగా తీసుకెళ్ళాడంటే కనుక ఆ వేల్స్లోనే కాదు, ఇది భారతదేశం వరకు కూడా పాకిందనేసి చరిత్ర చెప్తుంది. తన రివైవల్ ఈ యొక్క యూక్రెయిన్ కాదు, భారతదేశం వరకు కూడా ఈ రివైవల్ వెళ్ళిపోయిందనేసి చరిత్ర చెప్తుంది. కాబట్టి మనమందరం కూడా 11 సంవత్సరంలో ప్రార్థన చేస్తాడు. 11 సంవత్సరంలో సుదీర్ఘమైన ప్రార్థన అండి. ఈ రోజుల్లో మనమందరం కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే కనుక, మనం ఇది ఒక సంవత్సరం చేసినప్పుడు మనకి కార్యాలు జరగకపోవచ్చు, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల్లోగా ఈ కార్యాలు జరగకపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే కనుక పట్టు విడవకోకుండా మరి ఈ యొక్క రోబోట్స్ లాగా మనం ప్రార్థన చేస్తామో, దేవుడు ఒకానొక దినాన ఆ ప్రార్థన వింటాడు అనే విషయాన్ని నేను కూడా గమనించాలి. సరే, అయితే మన యొక్క బాధ్యత ఏంటి ఈ రోజున అని మనం బాగా ఆలోచిస్తే కనుక, మన బాధ్యత, మనం ఈరోజు యూకేలో సంఘాలన్నింటిలో కూడా రివైవల్ రావాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మరలా అంటే ఎటువంటి మంట పుట్టిందో ఆ రోజులలో, జాన్ వెస్లీ కాలంలో లేకపోతే ఈ యొక్క రాబర్ట్స్ కాలంలో ఎటువంటి మంట, ఎటువంటి రివైవల్ పుట్టిందో, అట్లాంటి రివైవల్ మళ్ళా మన యొక్క ఈ కాలంలో కూడా, లేకపోతే ఈ సమయంలో కూడా ఆ విధంగా పుట్టాలని మనం ప్రార్థన చేసినప్పుడు, మన జీవితంలో లేకపోతే మన కుటుంబాలలో, ఈ యొక్క యూనిటీలో 3 విషయాలు మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే కనుక, మొట్టమొదటిగా మనం భారము కలిగి ప్రార్థన చేయాలి. బర్డెన్, చాలా భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి పట్ల మనం భారము కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది యూనిటీ, ఏక మనసు చాలా ప్రాముఖ్యమైనది. భారం చాలా ప్రాముఖ్యమైనది. రెండవది యూనిటీ చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ప్రకటించడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనకేం కావాలండి, మనం చేస్తున్నామే దీంట్లో ఈ యొక్క రివైవల్ కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. దీంట్లో మనం ఎప్పుడు కూడా 3 పాయింట్స్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మొట్టమొదటిది బర్డెన్, భారము చాలా ప్రాముఖ్యమైనది.
తర్వాత రెండవది యూనిటీ, ఏక మనసుతో మనం అందరూ కలిసి మనం ప్రార్థన చేయాలి. తర్వాత మూడవదిగా మనం ప్రకటించే వారంగా మనం ఉండాలి. ప్రకటించే వారంగా నీవు నేను ఇక్కడ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మన అందరికీ కూడా ఒక చిన్న వచనాన్ని చెప్తాను, ఒక వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 14వ శరణాన్ని ఒకసారి నేను చదువుతాను. ఒకసారి మీరు అందరూ కూడా వినండి. ఇది తెలుగులోను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. ఒకసారి అందరూ వినండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశం నుండి నేను ఆలకించి వారి పాపములను క్షమించడమే కాకుండా వారి దేశమును స్వస్థపరిచెదను. If my people who are called by my name, who humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and I will forgive their sin and I will heal their land. మనం ప్రార్థన చేస్తే మన దేశాన్ని స్వస్థపరిచేవాడు. ఎట్లా మనం ప్రార్థన చేయాలంటండి, ఎట్లా మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయనను వెదకాలి. మనం ప్రార్థన చేస్తే కనుక ఉజ్జీవం అనేది గమనించాలి. ఉజ్జీవం అనేది మనుషులు చేసేది కాదండి. ఉజ్జీవం అనేది మనుషులు చేసేది కాదు, అది దేవుడిచ్చే కృప. అంటే ఆ కృపను పొందుకోవటానికి ప్రార్థన ఒక సిద్ధపాటు అని మనం అందరూ కూడా గమనించాలి. రివైవల్ ఈజ్ నాట్ సంథింగ్ హ్యూమన్స్ క్రియేటెడ్ కదా. ఇట్ ఈస్ ఎ గ్రేస్ గివెన్ బై గాడ్. హౌఎవర్ ప్రేయర్ ఈజ్ ద ప్రిపరేషన్ టు రిసీవ్ దట్ గ్రేస్. కాబట్టి ఆ గ్రేస్ని మనం పొందుకోవాలన్నా, లేకపోతే ఆ కృపను లండన్ దేశంలో వాళ్ళందరూ కూడా పొందుకోవాలన్నా మనం ప్రార్థన చేస్తే గనక ఆ కృప ఏం చేస్తుందంటే కనుక వారి జీవితంలో కూడా కార్యం చేస్తుంది. కాబట్టి మనం అందరూ కూడా గమనించాలి. ఇవన్ రాబర్ట్స్ చాలా మరి మనందరికీ కూడా ఒక ఎంకరేజ్ కరంగా, లేకపోతే మనందరూ కూడా ప్రోత్సహించే ఒక వ్యక్తిగా ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, లేకపోతే చాలా పేద కుటుంబంలో పుట్టాడు. కానీ ఆయన కూడా ఏంటంటే భారం ఉన్నది. ఆయనకి ఏముందంట, భారం ఉంది. ఏంటంటే ఈ యొక్క వేల్స్లో రివైవల్ ఏ విధంగానన్నా రావాలి. ఆయన ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 11 years he was prayed. 11 సంవత్సరాలు ప్రార్థన చేయగా తన జీవితంలో సమాధానం వచ్చింది. 11 సంవత్సరాల యొక్క ప్రార్థన 1 సంవత్సరంలోనే రిజల్ట్ చూశారు. 1 సంవత్సరంలోనే 1,00,000 మంది తన ప్రార్థనకు ఫలితంగా వచ్చారు. కాబట్టి దీన్ని మనం అందరము కూడా ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఇదంతా కూడా మనం తీసుకొని ప్రతిరోజు కూడా మనం అందరం కూడా 13 సంవత్సరముల వయసులో అతను ప్రార్థన చేస్తే మనం అందరము కూడా ఈ సంవత్సరంలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ వయసు వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా గమనించవలసింది ఏంటంటే ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఆయన ఎక్కడికి వెళ్ళి సువార్త చేయలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళి మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో మోకరించాడు. ఆయన దేవుని సన్నిధానంలో మోకరించడం మొట్టమొదటిగా. ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఎన్నో కార్యాలు తన జీవితంలో చేశాడు. అద్భుతమైన రివైవల్. ఇంకా జాన్ వెస్లీని మనం చూసుకుందాం, లేకపోతే ఇంకా అనేక మంది భక్తులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని మనం చేయవలసింది ఏంటంటే భారముతో మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనతో, లేకపోతే మన భారంతో మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మన జీవితాలు కాదు, ఈ లండన్ దేశంలో అనేక కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆరంభించిన ఈ యొక్క లేకపోతే ఈ ప్రాజెక్ట్, లేకపోతే ఈ యజ్ఞాన్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. దేంతో తీసుకెళ్ళాలంటే భారంతో తీసుకెళ్ళాలి. విత్ ద బర్డెన్ వీ హ్యావ్ టు ప్రే. అయితే ప్రతి శుక్రవారం కూడా మనం చేసే ప్రార్థన మన సంఘంలోను, లేకపోతే మన కుటుంబాలలోను, ఈ యొక్క ప్రదేశంలో కూడా దేవుని కార్యాలు చేస్తాయి. ఒక బొగ్గు గనిలో మరి పని చేసుకునే వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు విని ఇన్ని కార్యాలు చేసాడంటే మనందరి ప్రార్థన దేవుడు వినడంటారా? దేవుడు తప్పనిసరిగా వింటాడు. అయితే మనం అందరూ కూడా చేయవలసింది
భారంతో మనం ప్రార్థన చేద్దాం. లేకపోతే ఆ భారాన్ని మనమందరం అనేక మందికి పరిచయం చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మన భారాన్ని ముందు మన భారంతో మనం ప్రార్థన చేస్తే కనుక దాంట్లో అనేక మంది రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలా వచ్చిన వారందరూ కూడా అనేక సంఘాల వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఇదే బడ్డీని కనుక వాళ్ళు కూడా మోసుకుని పోతే కనుక వారి సంఘాలలో అనేక కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం చేస్తున్నది అది మన కోసం చేయట్లేదు, కానీ ఈ యొక్క యూకే కోసం మనం చేస్తున్నాం, యూకే సంఘాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఈవెన్ రాబర్ట్స్ ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు రాబోయే కాలంలో మన ప్రార్థన విని ఈ యొక్క యూకేలో మరి రివైవల్ తీసుకురావటానికి దేవుడు కృప చూపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి తిరిగి ప్రార్థనలకు వెళ్ళక ముందు అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మనమందరూ కూడా దేవా, ఈరోజు ప్రభు నాయన ఈ యొక్క గొప్ప యవనస్తుల కోసం మా అందరితో మీరు మాట్లాడారు. అయా నాయన, చదువు లేనివాడు, అయా ప్రభు నాయన ఎటువంటి కూడా అర్హతలు లేనివాడు, కానీ ఒక అర్హత కలిగిన వాడు, అయా భారము అనే అర్హత కలిగిన వాడు. అయా ప్రభు నాయన ఏమి లేకపోయినా బర్డెన్ ఉంది ప్రభు నాయన. అయా దేవా, అదే బర్డెన్ తోటి దేవ 11 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, ఎడతెగక నాయన ఒక్కడో ప్రార్థన చేశాడు ప్రభు నాయన. ఇక్కడ మేము నేను గుంపులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. అయా ప్రభు నాయన మా జీవితాలలో, అయా నాయన ప్రభు మా కుటుంబాలలో, దేవా ప్రభు నాయన మా సంఘాలలో, అనేక సంఘాలలో దేవ నువ్వు కార్యాలు చేయబోతున్న విధానం బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇక్కడ ఎవరు వచ్చినా అయా భారంతో రావటానికి దేవుని కృప చూపించమని అడుగుచున్నా. అయా ప్రభు నాయన భారాన్ని గృహానికి మోసుకుని పోయేవారుగా అయా మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఇక్కడ నాయన జరుగుతున్న ప్రార్థన ఎన్నడూ కూడా ప్రభు అనేక మంది రోజుకి ప్రతి శుక్రవారం నాయన అనేక మంది రావటానికి దేవుని సహాయం చేయమని అడుగుచున్నా. ప్రతి ఒక్కరు నాయన అయా నాయన మాలో ఉన్న ప్రభు అనారోగ్యాలన్నీ కూడా తీసివేసి ప్రభు నాయన దేవా ప్రభు నాయన భారంతో కలిసి నాయన అయా నాయన అనేక మంది ఇక్కడ రావటానికి దేవుని సహాయం చేయమని. అయా ప్రభు నాయన ఈ యొక్క ఈవెన్ రాబర్ట్స్కి ప్రభు ఎట్లాంటి భారం కలిగి ఉందో అట్లాంటి భారాన్ని కలిగిన మేము ముందుకు వెళ్ళక దేవా నువ్వు సహాయం చేయమని ప్రభు. ఇక టెఫిలా ప్రభు నాయన గ్రూప్ కూడా అదే భారాన్ని వచ్చిన వారందరికీ అదే భారాన్ని దయచేయమని వేడుకుని ప్రార్థిస్తున్నా. ఈ పరలోకపు తండ్రి.